పహల్గామ్‌లో చేసింది మన మీద దాడి. మన వాళ్ళ ప్రాణాలు తీశారు. కానీ ఆ తర్వాత మనం రిటాలియేషన్ కంటే పాకిస్తాన్‌లోని హ్యాకర్‌లొచ్చి మన మీద పడిపోతున్నారు. మరి మన దేశంలో ఎథికల్ హ్యాకర్‌లు చాలా మంది ఉన్నారు గదా! ఎందుకు వదిలేస్తున్నారు? దేశభక్తి ఈ సందర్భంలో అవసరం. వాడికి తీవ్రవాద భక్తి ఉంది. వాడి దేశపు తీవ్రవాదాన్ని వాడి మతం ఆధారంగా వాడు ప్రోత్సహిస్తున్నాడు. వాడిని ఎత్తిన పెట్టుకుంటున్నాడు. అందుకని తీవ్రవాద చర్య జరిగిన వాడి దేశంది రైట్ అని వాళ్ళు మన దేశం మీద సైబర్ అటాక్ చేస్తుంటే, మన సైబర్ అటాక్ చేయగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంది. పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్ హ్యాకర్లు భారత్ మీద సైబర్ దాడులు ముమ్మరం చేశారు. గత 10 రోజుల్లోనే ఏకంగా 10 లక్షల సైబర్ దాడులకు పాల్పడ్డారట. మహారాష్ట్ర సైబర్ విభాగం తమ నివేదికలో వివరాలు వెల్లడించింది. భారత్లోని వెబ్ సర్వర్ల మీద ముఖ్యంగా రక్షణ, టెలికాం, రవాణా, విద్య వంటి కీలక రంగాలకు చెందిన పోర్టల మీద పాక్ హ్యాకర్లు దాడులకు దిగినట్టు తెలుస్తోంది. సున్నితమైన సమాచారం దొంగిలించడం, నిఘా పెట్టడంతో పాటు జాతీయ భద్రతను దెబ్బతీసేందుకు పాక్ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. కేంద్ర నిఘా సంస్థలు వ్యవహారంపై దృష్టి పెట్టాయని, సైబర్ భద్రతను కట్టుదిట్టం చేసి చర్యలు చేపట్టాయని చెప్పింది. జమ్మూ మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్ను కూడా హ్యాక్ చేసి కీలకమైన సమాచారం తస్కరించినట్టు సమాచారం. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్కి చెందినటువంటి యూట్యూబ్ ఛానల్ని మరోవైపున భారతదేశం నిషేధించింది.